రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఆల్టర్నేట్ సచివాలయాలు పెట్టి వాటన్నిటి అన్నా క్యాంటీన్స్ తీసుకోమని. ఎందుకంటే ఈ అన్నా క్యాంటీన్స్ డిజైన్ చేసింది వీటి కోసం చేసాం. ఇది కంఫర్టబుల్గా ఆడ టేబుల్స్ మీద కూర్చొని తినడానికి వాటర్ వాషింగ్ అంతాను. అందులో వీటిని అన్నా క్యాంటీన్స్గా వాడతాం. సచివాలయ వాటికి వేరే ప్లేస్లో అరేంజ్ చేస్తాం. మెనూ కాస్ట్ 5 రూపీస్ ఉంటుందండి ప్రతి 3 వారాల్లో స్టేట్ వైడ్ అన్నా క్యాంటీన్స్ స్టార్ట్ చేస్తాం. అయితే ఇస్కాన్ వాళ్ళు అన్నది ఏంటంటే మాకే ఇచ్చేదటికైతే మేము 100 స్టార్ట్ చేస్తాం సార్ 3 వారాల్లో. ఎందుకంటే వాళ్ళ సెంట్రలైజ్డ్ కిచెన్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని క్లోజ్ చేసేసాం, అసలు రన్నింగ్ లేవు. దానికి కావాల్సింది మళ్ళీ అంటే దానికి ఉన్న ఎక్విప్మెంట్ వేరే తిరిగి షిఫ్ట్ చేసుకున్నాం వేరే రాష్ట్రాలకు. అవి కూడా వేరే రాష్ట్రాలకు తరలిపోయినాయి. కాబట్టి అవన్నీ ప్రొక్యూర్ చేయాలంటే మాకు కూడా కొంత టైం కావాలి. కాబట్టి ఒక 100 వరకు మేము మీరు ఇచ్చిన గడువులో చేయగలం. మరొక 15 రోజుల్లో మిగతా చేస్తామన్నారు. సరే ఏదైనా స్టడీ చేయమని అధికారులతో కూర్చొని డిస్కస్ చేయమని ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. అదే 100 రోజుల యాక్షన్ ప్లాన్ యాక్చువల్గా సిఎస్ గారు కూర్చొని డిస్కస్ చేశారు. ఇచ్చారు నాకు యాక్చువల్గా. దాని మీదే నేను ఇప్పుడు రివ్యూ చేసి ఇప్పుడు డీటెయిల్డ్గా అన్ని డిపార్ట్మెంట్ అంటే ఈ యొక్క అన్నా క్యాంటీన్స్ సంబంధించిన అన్ని డిపార్ట్మెంట్ పిలిచాను ఈరోజు. దానికి సంబంధించిన ఈఎన్సీ కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు, అందరినీ డీటెయిల్గా డిస్కస్ చేయమన్నాను. నాకు రేపు మళ్ళీ వాళ్ళు బ్రీఫింగ్ ఇస్తారు. ఆ బ్రీఫింగ్తో సీఎం గారు తెలుసు. ఇక్కడ ఇచ్చింది 100 రోజుల లోపల. ఇక్కడ ఇచ్చింది 100 రోజులు కాదు, మీకు 100 రోజుల లోపల. అది కూడా చదివాం, ఎందుకంటే సిఎస్ గారి దగ్గర నుంచి వచ్చింది. 100 డేస్ లోపల చేసేదిగా. అది యాక్చువల్గా అందుకని దాని మీదే ఇవాళ ఇస్కాన్ గురించి మాట్లాడామండి. వాళ్ళు ఏమంటారంటే అప్పుడు ఇచ్చిన జీవోలని కాస్ట్ ఆఫ్ ది ఇండెక్స్ ఉంది కదా, మన ప్రైస్ ఇండెక్స్ ప్రకారం ఎవ్రీ ఇయర్ మాకు ఇస్తామన్నారు ఎన్హాన్స్మెంట్. దాని ప్రకారం ఇచ్చేయండి, మేము చేస్తామన్నారు. ఏది ఏమైనా మనకు లీగల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసేటట్టుగా అధికారులతో ఆ జీవోలన్నీ స్టడీ చేసి తీసుకురమ్మన్నాం. అది స్టడీ చేసి తీసుకొచ్చిన తర్వాత మెనూ సేమ్ ఉంటుంది, సేమ్ మెనూ. అంటే ప్రస్తుతం అయితే లాస్ట్ టైం 200 crores యాక్చువల్గా బడ్జెట్లో శాంక్షన్ చేశారండి. లాస్ట్ టైం అప్పుడు 200 crores శాంక్షన్ చేసాం. సీఎం గారితో కూర్చొని డిస్కస్ చేస్తాం. అంటే ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు దీనికి ఒక 200 crores బడ్జెట్ ఇచ్చారండి. అందులో 42 కోట్లు అంటే ఈచ్ అన్నా క్యాంటీన్ కట్టడానికి 42 లక్షలు అయింది. 42 lakhs. సరే 40 మొత్తం టోటల్గా దాంట్లోనే కన్స్ట్రక్షన్కి ఇచ్చారు. తర్వాత దాంట్లోనే యాక్చువల్గా రన్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఎంతమంది తింటారనే దాన్ని బట్టి యాక్చువల్గా రన్నింగ్ పెంచుతామన్నారు. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే మళ్ళీ దాని మీద బడ్జెట్ తీసుకొని ముందుకు పోవటం. ఓకే, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.